వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ద యంగెస్ట్ న్యూమరాలజిస్ట్ వైష్ణవి గారు ఉన్నారు. పిఎస్ నెహ్రూ గారి దగ్గర డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు న్యూమరాలజీ నేర్చుకోవటం, అదే పిఎస్ నెహ్రూ గారు న్యూమరాలజీని జర్మనీలో నేర్చుకొని సో అక్కడి నుంచి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోకి తీసుకొచ్చి అండ్ ఇవాళ న్యూమరాలజీ అంటే నెంబర్ వన్గా ఆ ఫ్యామిలీ నుంచి ఆ లెగసీ అలా కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది. అయితే 17వ నెంబర్ గురించి ఈరోజు మనం వైష్ణవి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. చాలామంది చెప్తూ ఉంటారు, అంటే నంబర్ సిరీస్లో 17th నెంబర్ అని అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా చూసుకున్నా ఎక్కువ మంది అది శని నెంబర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజమేనా? కాదండి, యాక్చువల్లీ 17 అనే నంబర్ మొత్తం 1 to 31 నంబర్స్లో అదే చాలా పవర్ఫుల్ నంబర్. సో ఈ 17 పుట్టిన వాళ్ళు చాలా స్ట్రాంగ్గా, చాలా పవర్ఫుల్గా, ఎనర్జెటిక్గా, వీళ్ళు ఏమనుకున్నా వీళ్ళు చేయగలిగే శక్తి వీళ్ళకు ఉంది. వీళ్ళకి భయం ఉండదు. సో 17 పుట్టిన వాళ్ళు అదృష్టం అని చెప్పుకోవచ్చు. వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మనం 17 పుట్టిన నరేంద్ర మోడీ గారిని చూసుకుంటే కూడా వాళ్ళు మాట మీద ఉంటారు, చెప్పిందే శాసనం అన్నట్టు. ఓకే. 1 అంటే సూర్యుడు, 7 అంటే కేతు. సో ఈ కాంబినేషన్లో ఉన్న 17 మనకు చాలా పవర్ని ఇస్తుంది అనమాట. సూర్యుడు ఎంత పవరో అంతే పవర్ అన్నట్టు. 17th పుట్టినటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు అండ్ వాళ్ళు గొప్ప వాళ్ళు ఎవరన్నా ఎలా లైఫ్ని లీడ్ చేస్తున్నారు? 17th పుట్టిన వాళ్ళు చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. నేను ఆ లిస్ట్ చెప్తే మీకే అర్థమైపోతుంది ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ January 17th ఎంజీఆర్ గారు, మనందరికీ తెలిసిందే వాళ్ళ లెగసీ ఎంత గొప్పదో. అండ్ February 17th మన కేసీఆర్ గారు. అండ్ దెన్ March 17 అన్నాదురై గారు. April 17 మా తాతగారు. సో ఆయన లెగసీ మనకు తెలిసిందే, జర్మనీకి వెళ్ళి రీసెర్చ్ చేసి ఇంత పెద్ద ఆర్గనైజేషన్. అండ్ దెన్ ఏబీ డివిలియర్స్ 360 అంటారు ఏబీ డివిలియర్స్ని. అండ్ అలానే చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. నేను 17th, మా అక్క 17th. అండ్ ఈ 17th పుట్టిన వాళ్ళకి భయం అనేది ఉండదు. మన బాలయ్య గారు అన్నట్టు భయం నా బయోడేటానే లేదు అన్నట్టు వీళ్ళని చూసే రాసినట్టున్నారు డైలాగ్. సో వీళ్ళకి భయం అనేది ఉండదు. కొండొచ్చి మీద పడుతున్నా కూడా పడిన తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి అంటారు. సో వీళ్ళు భయపడరు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు అండ్ మాట మీద నిలబడతారు. ఓకే, మంచి క్వాలిటీ అది. నెగిటివ్స్ చూసుకుంటే కొంచెం స్టబ్బన్, కొంచెం జగమొండిలాగా ఉంటారు. అది వాళ్ళ మంచికే పనికి వస్తుంది. కానీ ఓకే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మనకు ఒక ఛాయ్ వాళ్ళ నుంచి ప్రైమ్ మినిస్టర్గా ఎదిగినట్టు తెలుసు. అలాగే చాలా గొప్ప మంది ఉన్నారు చిన్న నుంచి ఎదిగిన వాళ్ళు. ఎల్వి ప్రసాద్ గారు ఎంత పెద్ద ఐ హాస్పిటల్ పెట్టి ఎంతమందిని ఆదుకుంటున్నారు ఇప్పుడు. ఇలా చాలామంది గొప్ప వాళ్ళు అందరు 17th పుట్టిన వాళ్ళే చాలా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ హిస్టరీని ఒకసారి మీరు చదివినట్టయితే చాలా యునిక్ క్యారెక్టరిస్టిక్స్ మీకు కనిపిస్తాయి. అండ్ ఈ 17th పుట్టిన వాళ్ళు పీపుల్ మేడ్ ఫర్ హిస్టరీ. వీళ్ళు హిస్టరీలో నిలిచిపోతారు, ఒక హిస్టరీని క్రియేట్ చేయగలుగుతారు, ఒక చేంజ్, ఒక వీళ్ళంటేనే ఒక ఇన్స్పిరేషన్ చాలామందికి. వాళ్ళకి లక్కీ నెంబర్ ఏముంటుందండి? వీళ్ళ లక్కీ నెంబర్ 8 అండి. మనం చూసుకుంటే నంబర్స్లో మన బర్త్ కూడా 8తోనే సంపూర్ణం అనిపిస్తుంది. లైక్ మంత్ 2 numbers, డేట్ 2 numbers, ఇయర్ 4 numbers, ఇది టోటల్ 8 అనేది చాలా సంపూర్ణమైన నెంబర్ అనమాట. ఇట్ కంప్లీట్స్ ద నంబర్. సో వీళ్ళకి లక్కీ నెంబర్ 8. 1 and 7 కలియక 8 కాబట్టి 8ని చాలామంది శని కాబట్టి లక్కీ నెంబర్ కాదు అనుకుంటారు, కానీ అది అలా కాదండి. 8 పర్ఫెక్ట్ నెంబర్ అండ్ 8 వీళ్ళకి కరెక్ట్ అనమాట. వీళ్ళకి బ్యాంక్ డీటెయిల్స్ కానీ లైక్ ప్లాట్ కొనుక్కున్నప్పుడు కానీ 8 అనేది ఎక్కువగా ఉంటే వీళ్ళకి సంపూర్ణం. ఓకే, లక్కీ కలర్ ఏముంటుందండి? లక్కీ కలర్ బ్లాక్. సో అందుకే నేను కూడా బ్లాక్ వేసుకొని వచ్చాను. ఓకే, వీళ్ళ లక్కీ నెంబర్ బ్లాక్. సో వీళ్ళు ఏదైనా బిజినెస్ పెట్టుకున్నప్పుడు ఏదైనా చేసేటప్పుడు బట్టలు కూడా బ్లాక్ వేసుకుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది వీళ్ళ లైఫ్. లక్కీ స్టోన్ ఏముంటుందండి? లక్కీ స్టోన్ బ్లూ సఫైర్ అండి. దీన్ని మేము తెలుగులో నీలం అంటాము. దీన్ని మేము అంచుమేడ్ దగ్గర 108 days పూజలో పెట్టిస్తాము. అండ్ 8 carats కన్నా ఎక్కువ వేసుకుంటే అదృష్టం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అవన్నీ తొలగిపోవడం జరుగుతుంది. సో మన దగ్గర చాలా మంచి క్వాలిటీ స్టోన్స్ దొరుకుతాయి. ఓకే, బ్లూ సఫైర్ అండి. దీన్ని మేము తెలుగులో నీలం అంటాము. మేము అంజమేడ్ దగ్గర దీన్ని 108 days పూజలో పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. మా తాతగారు అప్పటి నుంచి మేము ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతున్నాము. 108 days
నిష్టగా పూజ చేసి మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ చాలా క్వాలిటీ స్టోన్స్ బయట ఎక్కడా దొరకవు. మోర్ దెన్ 8 క్యారెట్స్ వేసుకుంటే అదృష్టం చాలా ఎక్కువ ఉంటుంది. ఏదైనా కష్టాలు ఉంటే కూడా తొలగిపోవడం జరుగుతుంది. ఓకే. హెల్త్ ఇష్యూస్ ఉన్నా, మానసిక సమస్యలు ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, కెరీర్లో అన్నిట్లో ఇది ఒక కరెక్ట్ వేలో మనల్ని పెడుతుంది, మనల్ని గైడ్ చేస్తుంది ఈ స్టోన్. వీళ్ళకి అంటే రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే ఏ నెంబర్ వాళ్ళతోటి ఎక్కువ మ్యాచ్ అవుతుంది మ్యారేజెస్ అలాంటి వాటిలో? వీళ్ళకి 2, 5 అండ్ 6 నెంబర్స్ పర్ఫెక్ట్ కంపాటబిలిటీ ఉంటుంది. సో వీళ్ళు ఈ డేట్స్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఒకరు ఏదన్నా అంటే కానీ ఇంకొకరు సర్దుకుపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. లేదంటే తప్పు నంబర్స్ లైక్ 1 and 9ని మ్యారేజ్ చేసుకోవడం జరిగితే వీళ్ళకి గొడవలు ఉంటాయి, డిస్టర్బెన్సెస్, డైవర్స్, ఇలా చాలా కేసెస్ నడుస్తూ ఉన్నాయి. సో మనం 2, 5 and 6 ఈ డేట్స్లో చేసుకున్న వాళ్ళని చేసుకుంటే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. లైక్ నో డిస్టర్బెన్సెస్ ఓకే ఎట్ ఆల్. అదే నెగిటివ్ నెంబర్ అయితే ఆపోజిట్ నెంబర్స్ ఏ ఉంటాయి వీళ్ళకి. ఏ నెంబర్ని మ్యారేజ్ చేసుకోకూడదు? 1 and 9ని మ్యారేజ్ చేసుకోకూడదండి. దీంతో అస్సలు పర్ఫెక్ట్ కంపాటబిలిటీ లేదు. ఓకే. మనం చూసుకుంటే 1 సూర్యుడు అండ్ ఇప్పుడు 8 శని వస్తుంది. సో అది మ్యాచ్ అవ్వదు, ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. వీళ్ళకి ఎక్కువగా ప్రొఫెషనల్ వైజ్ చూసుకున్నా, బిజినెస్ వైజ్ చూసుకున్నా ఏమి ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి? వీళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా రానివ్వగలుగుతారు కష్టపడితే. బట్ మోస్ట్లీ బిజినెస్ అంటే ఏ బిజినెస్ అన్నా చేయొచ్చు, లైక్ రియల్ ఎస్టేట్ చేయొచ్చు ఎక్కువగా. అండ్ మూవీ ఇండస్ట్రీలో వీళ్ళకి చాలా ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి. వీళ్ళకి చాలా క్రియేటివ్ మైండ్, ఆర్ట్ మీద చాలా ఎక్కువ ఫోకస్ ఉంటుంది వీళ్ళకి. సో మూవీ ఫీల్డ్లో ఇదర్ యాక్టింగ్, డైరెక్షన్ ఏదన్నా వీళ్ళు రానివ్వగలుగుతారు. అండ్ పాలిటిక్స్ మనం చూసుకుంటే నరేంద్ర మోడీ గారు, కేసీఆర్ గారు, ఎంజీఆర్ గారు, అన్నదురై గారు అందరూ చాలా సక్సెస్ఫుల్ పీపులే. సో వీళ్ళు పాలిటిక్స్లో కూడా రానివ్వగలుగుతారు. వీళ్ళు ఒక చేంజ్ని తీసుకొని రాగలుగుతారు సొసైటీలో. అండ్ వీళ్ళు హిస్టరీ మేకర్స్. సో వీళ్ళు పాలిటిక్స్లో దిగిన, మూవీలో దిగిన ఒక హిస్టరీని క్రియేట్ చేయగలుగుతారు. వీళ్ళకి ఫీల్డ్స్లో మనీ ఫ్లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఏంజల్ నెంబర్స్ లాగా 8888 చూసినా కూడా 8888 చాలా మనీ ఫ్లో ఎక్కువ ఉంటుంది అని అంటారు. ద నెంబర్ ఈజ్ 8. సో వీళ్ళకి ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా మనీ ఎక్కువగా రావడం జరుగుతుంది. అండ్ పబ్లిసిటీ, వీళ్ళు పబ్లిసిటీ సీకర్స్. వీళ్ళు ఎక్కడున్నా వీళ్ళకి అట్మోస్ట్ అటెన్షన్ దొరుకుతుంది. అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారినే తీసుకుంటే వాళ్ళ మాటే శాసనం అన్నట్టు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు చాలా ఫారిన్ కంట్రీస్ కూడా మన ఇండియన్ స్కీమ్స్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. మోడీ గారు అంత గొప్ప స్టేజ్కి ఎదిగారు. సో వీళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ మనల్ని ఒక కరెక్ట్ వేలో డైరెక్ట్ చేస్తాయి. సో వీళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ అట్ మోస్ట్ లెవెల్స్లో ఉంటాయి. చాలామంది అంటూ ఉంటారు అంటే 17th పుట్టినటువంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి. సో అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారా? 17 చాలా గొప్ప నంబర్. ఈ 17లో పుట్టిన వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మన దగ్గర కరెక్షన్ తీసుకుంటే, ఇప్పుడు నేను మా నాన్నగారు ఇన్ని ఇయర్స్గా నేను మా నాన్నతో నేర్చుకుంటున్నాను. మా నాన్నగారు కరెక్షన్ చేస్తే నేను కూడా చూస్తూ ఉంటాను. సో అది బిజినెస్ అయినా, నేమ్ అయినా, యాప్ నేమ్ అయినా, కార్ నెంబర్ అయినా ఏదన్నా మా నాన్నగారు సెట్ చేసి ఇస్తారు. మా తాతగారు లెగసీని ఫాలో అవుతూ మా తాతగారి దగ్గర నుంచి నేర్చుకుంటూ, మా తాతగారు జర్మనీ నుంచి నేర్చుకొని మా నాన్నగారికి చెప్పి ఇప్పుడు నేను మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకోవడం. మా నాన్నగారు ఇన్ని రీసెర్చ్ చేశాక మాకు అర్థమైంది, కరెక్ట్ డేట్లో పుట్టినా కూడా నేమ్ బాగాలేకపోతే ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. అది కెరీర్ విషయంగా కానీ, పర్సనల్ లైఫ్లో కానీ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. సో ఒక కార్ తీసుకున్నా దానికి మంచిగా ఉండేలాగా మేము నంబర్ సెట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. నేమ్లో అయితే ఇంకా మేము మా నాన్నగారు నేను కలిసే రీసెర్చ్ చేసి నేమ్ పెట్టడం జరుగుతుంది. సో మీ లైఫ్ అనేది కరెక్షన్ తీసుకున్న తర్వాత ఒక డిఫరెంట్ టర్న్ తీసుకుంటుంది, డిఫరెంట్ చేంజెస్ వస్తాయి, అది ఏ కేటగిరీలో అయినా. సో అందరూ ఎవరికైనా 17లో పుట్టి కూడా ప్రాబ్లం ఉంది అన్నట్టుంటే అపాయింట్మెంట్ ఖచ్చితంగా తీసుకోమని రికమెండ్ చేస్తాము. మీకు 2 to 3 డేస్లో మేము కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదంతా మీకు మీరు చెప్పినట్టు ఫాలో చేశాక మీరే రిజల్ట్స్ చూస్తారు. చాలామంది మీ దగ్గర విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా ఎక్కువగా నేమ్ కరెక్షన్ చేయించుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో క్లియర్గా చెప్తాను. చాలామందికి క్లియర్గా తెలుసు. గత 3.5 సంవత్సరంగా మనం ఆన్లైన్లోనే ఇస్తున్నాం. ఎందుకంటే 75 దేశాల పైన మన క్లయింట్స్ ఉన్నారు. మన అందరికీ క్లియర్గా వాయిస్ ఇస్తున్నాము. కరెక్షన్ అవసరమా లేదా కూడా చెప్తున్నాము. ఇది క్లియర్గా మనసులో పెట్టుకోండి.
ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో బలం ఎంతో తెలుసుకోవాలి. రాంగ్ నెంబర్స్ అని చాలా తక్కువ, నాట్ మోర్ దెన్ 9 నెంబర్స్ ఉన్న 100లో. 12వ నంబర్ ఉంటే జీవితం ఎంత బాగున్నా ఒక్కసారిగా జీవితం తలకిందులు అవుతుంది. 12లో ఉన్న యువరాజ్ సింగ్ బాగుంటే యువి 12, నాని సినిమా 12, బాలు సినిమా 12, బాగా ఆడాలి బాగా ఆడవు. యువరాజ్ సింగ్ హెల్త్ బాగుండాలి, యువి నాకు హెల్త్ బాడింది. 12 అంటే రివర్స్ చేస్తుంది. అంటే మనం ఈరోజు బాగుండొచ్చు, 30 ఏళ్ళకి రివర్స్ చేయొచ్చు, 35కి రివర్స్, బట్ రివర్స్ పక్కా ఒక్కసారిగా లైఫ్ జీరో అయిపోతుంది. సో 12 నెంబర్ ఉండకూడదు. సెకండ్ రాంగ్ నెంబర్ 13ని డెత్ నెంబర్ అంటాం. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్నా సీఎంగా ఉన్నా 13 అంటే ఒక్కసారిగా దే విల్ మీట్ విత్ యాక్సిడెంట్స్, అన్యాచురల్ డెత్ ఉంటుంది. ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు 13, సంజయ్ గాంధీ గారు 13. ఈ 13లో ఉన్నవాళ్ళు ఇబ్బంది. దివ్యభారతి కూడా 13. 19 ఏళ్లకే ఇండియా అంతా ఫేమస్ అయిపోయింది. అన్యాచురల్ డెత్ ఆఫ్ దివ్యభారతి. 16 ఈజ్ సడన్ కొలాప్స్ నంబర్. సౌందర్య 16, సావిత్రి 16, సిల్క్ స్మిత ఇలా పడిపోవడం కిందకి. 16 అక్షరాలు వచ్చిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయింది. ప్రజారాజ్యం పార్టీ బంద్ అయింది. బుడ్డా వెంగళ రెడ్డి గాట్ కిల్డ్ బై నక్సలైట్. 16 లెటర్స్. 18ని డైవర్స్ నంబర్ అంటారు. ఇలాంటి 18 నంబర్ ఏ ఆడబిడ్డ పేరులో ఉండొద్దు. 18 ఎక్కడున్నా, ఎంత మంచి మనసున్నా అన్వాంటెడ్ కోరల్స్ ఉంటాయి, లిటిగేషన్స్ ఉంటాయి, డైవర్స్ ఉంటుంది, కోర్టు కేసులు ఉంటాయి. సో 27 అంటే పెండ్లు అప్ అండ్ డౌన్, బాగా పైకి వెళ్తాం. బట్ ఉదయ్ కిరణ్ 27, కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్ 27, ప్రత్యూష గరిమెల్ల ఫ్యాషన్ డిజైన్ మన సూసైడ్ చేసుకున్నారు 27. సో రీసెంట్గా నవీన్ ఒక బీటెక్ స్టూడెంట్ అబ్బాయిని క్లోజ్ ఫ్రెండే చంపేశాడు. నవీన్లో 27, చంపిన అబ్బాయి హరిలో కూడా 27. డిప్రెషన్ అండ్ సూసైడ్ నంబర్ ఆర్ గెటింగ్ కిల్డ్ నంబర్. 31 అండ్ 13 సేమ్ మృత్యు నంబర్. 33 అందరూ వాడుకుంటారు, బలిపశువు నంబర్ అంటారు. 3, 6, 36, 3 దేవతలు 6 రాక్షసులు. సో జూపిటర్ వీనస్ పక్కన కూర్చుంటే హెల్త్ డిస్ట్రక్షన్, వెల్త్ డిస్ట్రక్షన్, రిలేషన్ డిస్ట్రక్షన్, ఇవి మెయిన్ బ్యాడ్ నంబర్స్ అండి. సో మీ పేరులో ఈ నంబర్స్ లేకుండా చూసుకుంటే మీరు అదృష్టవంతులు. ఇంకా రాంగ్ నంబర్స్ ఉంటే 1 or 2 ఉంటాయి అంతే. సో మీరు మీ పేరులో బలం తెలుసుకోవాలంటే ఒక పేరు పెడితే చాలండి. చాలామంది 5, 6, 7 ఫ్రెండ్స్, దూర బంధువుల పేర్లు పెడుతున్నారు. అలా చేయకండి. ఎందుకంటే జాతకంలో ఉన్న దోషాలని మన గురించి మనం వినొచ్చు. ఊర్లో వేరే వాళ్ళ గురించి, మా తమ్ముడు కొడుకు లేదా ఇంకొక వాళ్ళ గురించి మీరు వినకూడదు. దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ అనమాట అది. సో మీ ఇంట్లో నలుగురు ఉంటే ఒక పేరు పెట్టచ్చు లేదా 2 పెట్టచ్చు, అందరూ పెట్టద్దండి. ఎందుకంటే పేరు ఒకవేళ బాగుంటే ఇంకో పేరు పెట్టండి, ఆ పేరు బాగుంటే ఇంకో పేరు పెట్టండి. ఒక పేరు బాగాలేని రాంగ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఇంకో పేరు పెడితే ఈ వైబ్రేషన్స్ ఇంకొకరు కూడా తగిలే అవకాశం ఉంది, ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక పేరు పెట్టండి. ఒకవేళ ఆ పేరు మీరు కరెక్షన్ చేసుకుని లేట్ అయినా కూడా ఇబ్బంది ఉండదు. 2-3 పేర్లు ఓపెన్ చేసుకొని రాంగ్ నెంబర్స్ ఒకరిని టచ్ అవ్వడం వల్ల నెగిటివ్ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. సో మీరు చేయాల్సింది మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే నంబర్స్ క్లియర్గా పెట్టండి. మీ పేరు ఎలా ఉందో నేను క్లియర్గా చెప్తాను. పేరు బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. బాగలేని వాళ్ళకి 1 టైం ఫీ ఉంటుంది. ఎంత తొందరగా వీలైతే తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే జాతకంలో ఉన్న దోషాలని కాంచానాం కర్మ విమోచనం చేసుకుంటే లైఫ్ అంతా మీరు హ్యాపీగా ఉంటారు. సో పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. మీ సమస్యలు ఏది పెట్టకండి. ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. తెలుగు వాళ్ళు తెలుగులో, తమిళ్లో కన్నడ పెడుతున్నారు. సమస్యలు పెట్టకండి దయచేసి. సో రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్, నా వాట్సాప్ నంబర్. ఓన్లీ వాట్సాప్ చేయండి, వాట్సాప్ కాల్స్ చేయొద్దండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, నేను వాయిస్ ఇస్తుంటా కాబట్టి కాల్స్ ఇస్తాం మహాడం ఇబ్బంది, నార్మల్ కాల్ చేయొచ్చు నా నంబర్కి. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. మీరు వాట్సాప్ చేసినాక 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. వాట్సాప్ పెట్టినప్పటి నుంచి దయచేసి రిప్లైని పెట్టద్దు. ఎందుకంటే చాలామందికి వాయిస్లు ఇస్తుంటాం, ఆర్డర్లో వస్తుంటాం. ఒక నంబర్కి వాట్సాప్ పెట్టిన తర్వాత ఇంకో నంబర్కి అదే ఎంక్వైరీ ఫార్వర్డ్ చేయకండి. ఎంత తక్కువ మంది చూస్తే మంచిది. ఎందుకంటే ఒక్కరికే పంపించండి, ఇట్ విల్ బీ ఫైన్.
కంప్లైంట్స్ ప్రాబ్లమ్స్ చెప్పకండి. బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి. 1 టైం ఫీ ఉంటుంది. మీ పేరులో ఒక లెటర్ మారుస్తాం, సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చెయ్యం. చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, పేరు మార్చేస్తారా? మార్చము. ఉన్న పేరులో ఒకే ఒక లెటర్ మారుస్తాం. అండ్ కాలింగ్ కూడా సేమే ఉంటుంది, కాలింగ్ కూడా మారదు, ఒక లెటరే మారుస్తాం. అండ్ మీరు ఎలాంటి కలర్ బట్టలు వేసుకోవాలి, సంతకం ఎలా చేయాలి, లక్కీ నంబర్ ఏంటి అండ్ లక్కీ స్టోన్స్ ఏంటి, క్లియర్గా మీకు చార్ట్ పంపించడం జరుగుతుంది. నేను చెప్పిన చార్ట్ ఫాలో అయితే మీకు లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. ఎందుకంటే న్యూమరాలజీ ద్వారా మోర్ దెన్ 37 lakhs క్లయింట్స్ నేను గారు కానీ నాన్నగారు కానీ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 35 yearsలో వీఆర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ న్యూమరాలజీ. మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి, సో ఆల్మోస్ట్ నాకు 18.5 lakhs సిస్టర్స్, 18.5+ బ్రదర్స్ ఉన్నారు. సొంత అక్క చెల్లా భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఒక లెటర్ మార్చుకొని లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది ఆన్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే, అది కూడా విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేయొచ్చు. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.